హలో అండి. అమెజాన్‌లో కొత్తగా కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌కి జాబ్ ఓపెనింగ్స్ అనేది పడ్డాయి. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ, హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మనం చూసుకుంటే 2.7 నుంచి 4.9 వరకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో చూస్తే ఫోన్, చాట్ అండ్ ఈమెయిల్ ద్వారా కస్టమర్స్‌కి మనం రిజల్యూషన్ అనేది ఇవ్వాలి. గుడ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్, వర్బల్ అండ్ రిటర్న్ స్కిల్స్ కావాలని ఉంది. కంప్యూటర్స్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్, లేట్ నైట్స్, మార్నింగ్స్ అనేది ఉంటుంది. ఓవర్ నైట్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు అవైలబుల్ ఉండాలి. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఇది వర్క్ హోమ్ కాబట్టి 100 Mbps డౌన్లోడ్ స్పీడ్ అండ్ 20 Mbps అప్లోడ్ స్పీడ్తో ఇంటర్నెట్ వైఫై రిక్వైర్మెంట్, వైఫై కాదు, ఇక్కడ ఎథర్నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ రిక్వైర్డ్ అని ఉంది. స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు వైఫై కాదు అని. సో ఆ సెటప్ అనేది రిక్వైర్మెంట్ ఉండాలండి. ఇక్కడ మీకు చూసుకుంటే మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఇంటర్నెట్ అలవెన్స్, మీల్ వోచర్ 1100 రూపీస్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో జాబ్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్ అయి ఉండాలి. 12th గ్రేడ్ పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్ 10+2. అండ్ ఇక్కడ చూసుకుంటే పర్టికులర్గా ఓన్లీ క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి అని ఉంది. సో హైదరాబాద్లో ఉంటున్న ఈ లొకేషన్స్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. సో మీరు ఇన్ కేసు అలర్ట్స్ కావాలనుకుంటే ఈమెయిల్ అండ్ పిన్ కోడ్ ద్వారా మీరు ఎంటర్ చేసి మీరు జాబ్ అలర్ట్స్ తెచ్చుకోవచ్చు. సో టెంటేటివ్ డేట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి, 4th May అండ్ 11th May. సో ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ రోల్స్ ఇవి. సో ఎప్పుడైతే అప్లై పైన క్లిక్ చేస్తారో మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక మీరు ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేయొచ్చు. అదే ఇక్కడ మెన్షన్ చేస్తారు పర్టికులర్గా దీనికి అమెజాన్ షాపింగ్ వెబ్సైట్ డీటెయిల్స్ కాదు, సపరేట్ కొత్త ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అనేది ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే అది క్లిక్ చేస్తారో మీరు కంటిన్యూ అయ్యి రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే సైన్ అప్ పైన క్లిక్ చేయొచ్చు. అండ్ 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డేట్స్, 4th May అండ్ 11th May. ఇక్కడ ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. పిన్ నెంబర్ కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది అండ్ మీరు జాబ్కి అప్లై చేయొచ్చు రెజ్యూమ్ అంతా అప్లోడ్ చేసి. అండ్ అలాగే ఇది కాకుండా ఇంకా వేరే జాబ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. పర్టికులర్గా సీజనల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఇది కూడా రిమోట్ కస్టమర్ సర్వీస్. సో కాంట్రాక్ట్ రోల్ ఇది, సీజనల్. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. జాబ్ కోడ్ కూడా చూడొచ్చు. అండ్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ ఢిల్లీ అని ఉంది. బట్ యాజ్ వర్క్ హోమ్ కాబట్టి మీరు ఏ లొకేషన్ నుంచి కూడా అప్లై చేయొచ్చు. సో అప్లై చేసి అయితే చూడండి. సెలెక్ట్ అవుతే మాత్రం మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో అగైన్ మీకు మళ్ళీ జాబ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బెనిఫిట్స్ అవన్నీ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ కూడా. సో అగైన్ మీరు డీటెయిల్స్ చూసుకుంటే మీకు సేమ్ 40 hours మినిమమ్ పర్ వీక్ అనేది ఉంటుంది. 6 AM నుంచి 11 PM వరకు వీళ్ళ వర్క్ టైమింగ్స్ ఉంటాయి, సండే టు మండే వరకు. సో డిఫరెంట్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో అన్నిటికి కూడా మీరు రెడీ అయి ఉండాలి. సో ఇన్ కేస్ ఓటీఎస్ కూడా ఓవర్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు చేయొచ్చు. దానికి కూడా ఎక్స్ట్రా పేమెంట్ అనేది మీకు పే చేస్తారు. సో ఇది యూ విల్ నీడ్ టు అలౌ 3 hours టు కంప్లీట్ ది ఫుల్ అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు, ఇంక్లూడింగ్ ది అసెస్మెంట్స్. సో మీరు అప్లై చేసిన తర్వాత అసెస్మెంట్ కూడా తర్వాత తీసుకోవచ్చు. సో బట్ 3 hours అనేది మీకు ఉంటుంది కాబట్టి సో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్లేస్లో కూర్చొని ఈ టెస్ట్ అసెస్మెంట్ అనేది ఇవ్వండి. సో ఎప్పుడైతే అప్లై బటన్ క్లిక్ చేస్తే సేమ్ అదే మళ్ళీ లాగిన్ అడుగుతుంది. సో ఇన్కేస్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. లేదు అంటే కొత్తగా సైన్ అప్ అయ్యి మీరు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ దీనికి జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేస్తారో మంచిగా వర్క్ ఫ్రమ్ సెటప్ పెట్టుకొని ఇంట్లో నుంచే మీరు వర్క్ చేయొచ్చు. సో మంచి ఆపర్చునిటీ ఇది ఫ్రెషర్స్కి. సో ఎక్స్పీరియన్స్ కూడా ఏం పర్టికులర్ మెన్షన్ చేయలేదు.
సో ఇక్కడ ఈ జాబ్ అప్లికేషన్కి చూస్తే మనకి డిఫరెంట్ గా ఉంటుంది కాస్త. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ అంటే అసెస్మెంట్ కానీ జాబ్ రోల్ కానీ. సో ఇక్కడ మనకి చూస్తే మళ్ళీ అగైన్ డీటెయిల్స్ అన్నీ ఏవైతే ఇంతకుముందు అప్లికేషన్లో రిక్వైర్మెంట్ చూసామో సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి కంటిన్యూ చేస్తే కనుక మీరు జాబ్ అప్లికేషన్ చేయొచ్చు. సో సేమ్ పేజ్ మీకు రీడైరెక్ట్ చేస్తుంది. సో మళ్ళీ మీరు అకౌంట్ లాగిన్ అవ్వచ్చు, లేదా కొత్తగా సైన్ అప్ అయ్యి ఈ జాబ్ అప్లికేషన్కి అప్లై చేయొచ్చు. సో రెండు కూడా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి అప్లై చేయండి. రెండింటికి కూడా లక్కీగా ఉంటే తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు. మంచి ఎఫర్ట్స్ ఇవ్వండి, మంచి కమ్యూనికేషన్, ఫ్లూయెంట్ కమ్యూనికేషన్స్ ఉండాలి దీనికి. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మీరైతే అప్లై చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా అమెజాన్లో ఇంకా ఏ జాబ్ ఆపర్చునిటీస్ పడ్డా కూడా నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.